మనుషుల వల్ల పరిస్థితుల వల్ల మీ మధ్య ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాకూడదు. ఎందుకంటే ఈ మనుషులు పరిస్థితులు మధ్యలోనే పోతాయి. చివరి వరకు కలిసి ఉండాల్సింది మీరిద్దరే. జీవితం చివర్లో తలచి చూసుకుంటే మధురానుభూతులుండాలి కానీ కోల్పోయిన జీవితం ఉండకూడదయ్యా. కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. సంవత్సరం తిరిగేసరికల్లా పండంటి బిడ్డని మీరు నా చేతిలో పెట్టాలి. ఇదిగో వాడికి నేనే పేరు పెట్టాలి, సరేనా? అలాగే నానమ్మ. ఇదిగో మనవడా, నీకు కూడా చెప్తున్నాను. ఏంటి ఇచ్చేది? ఇక్కడ అంత సీన్ లేదని ఇవిడికి తెలియదు పాపం. ఇదేంటి ఇంత సిగ్గుపడిపోతుంది? నిజంగా మాటిచ్చేసిందా ఏంటి? ఓరు నాయనో. ఇదిగో మరి నేను వెళ్ళొస్తా, చెప్పింది గుర్తుందిగా? సంవత్సరం తిరిగేలోపు. అక్క వెళ్ళొస్తాను. ఆనందయ్య బాబు వెళ్ళొస్తానమ్మా. అమ్మా ఈశ్వరి. ఏంటి నాన్న? మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా? ఉన్నా నాన్న. మరి శివపార్వతి పిన్ని ఎందుకలా అంటుంది? అది నానమ్మ వచ్చిన వెంటనే ఆయన రౌడీ అంది, ఇంకా అమ్మాజీ గురించి అంది కదా, అందుకే ఆయన కొంచెం చిరాకు వచ్చినట్టుంది. అందువల్లే పూజలో నాతో సరిగ్గా లేరు. శివపార్వతి నానమ్మకి అనుమానం వచ్చినట్టుంది. అంతేనా అమ్మా? అంతే నాన్న. మేం చాలా సంతోషంగా ఉన్నాం, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడున్నంత వరకు ఈ మనిషిని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి, లేదంటే నాన్నకి అమ్మకి అందరికీ అనుమానం వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోతారు. ఏమే అబ్బాయి పక్కన కూర్చోవెళ్ళి. నాన్న పక్కన కూర్చొని తినడం అలవాటు కదా నానమ్మా. అందుకని అల్లుడు గారు ఒంటరిగా కూర్చుంటారా? ఏమీ అనుకోద్దు బాబు, ఇంకా చిన్నతనం పోలేదు. వాళ్ళ నాన్నను చూస్తే మరీ పసిపిల్లైపోతుంది. ఇది చిన్నపిల్ల సీల్ రాకాస్లా మీద పడిపోతుంది. ఇది చిన్నపిల్ల ఏంటి? అయినా అమ్మా నాన్నల దగ్గర అందరు ఆడపిల్లలు చిన్నపిల్లలే, అమాయకురాళ్లే. మొగుడు దగ్గరకొచ్చాకే బయటపడుతుంది వీళ్ళ అసలు రంగు. వెళ్ళి అల్లుడు గారి పక్కన కూర్చో. రా. ఈ ఒక్కరోజే కదమ్మా నాన్న, ప్లీజ్ నాన్న. నీకేం కావాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి అల్లుడు గారి దగ్గర కూర్చో, నేనొస్తాను. నాన్న ప్లీజ్. వెళ్ళమ్మా. పర్వాలేదు, సరదా పడుతుంది కదా, కూర్చొనివ్వండి. తినేటప్పుడైనా ప్రశాంతంగా ఒంటరిగా తినచ్చు. నువ్వెందుకు కూర్చోమంటున్నావు నాకు బాగా తెలుసు. పర్వాలేదు బాబు, మీరిద్దరూ పక్క పక్కన కూర్చుని తింటుంటే చూసే మాకు తృప్తి. నువ్వెళ్ళి కూర్చోమ్మా. రామ్మా.
ఏమీ అనుకోవద్దు బాబు. నా చేతి మొదటి ముద్ద తినడం చిన్నప్పటి నుంచి తనకు అలవాటు. మీకు భార్య అయినా మీ ఇంటికి కోడలైనా మాకు ఎప్పటికీ పసిబిడ్డే. నిజమే, పిల్లలెప్పుడు అమ్మా నాన్నలకి పసివాళ్లే. మా అమ్మాజీ అమ్మ కూడా నాకు ఇలాగే తినిపించేది. మా నాన్న నా మీద చూపించే ప్రేమకి అమ్మాజీ మీ మీద చూపించే ప్రేమకి పోలికేంట్రా బాబు. మీరు మారరు. ఇప్పుడు ఈ ఇరుకు గదిలో ఎక్కడ పడుకోవాలి? అక్కడైతే బయట పడుకున్నా అడిగేవాళ్ళు లేరు. గదిలో కింద పడుకున్నా విశాలంగా ఉండేది. ఇప్పుడు ఈ గదిలో ఇరుగ్గా ఈ రాక్షసుతో పడుకోవడం అంటే నా వల్ల కాదు. హాయిగా బయట పడుకోవడమే మంచిది. ఎక్కడికి వెళ్తున్నారు? పడుకోవడానికి. అక్కడెక్కడ పడుకుంటారు? పడుకునేది ఇక్కడే. ఇక్కడ ఇక్కడంటే ఎక్కడ? ఆ మంచం మీద. పొద్దున్నావిడ పండంటి బిడ్డని నా చేతిలో పెట్టాలి అని అడగగానే నువ్వు సిగ్గుపడుతున్నప్పుడే అర్థమైంది అలాంటి ఆలోచనలు ఉన్నాయని. అవును మరి, అవే ఆలోచనలు. అందుకే మీ వెనకాలే తిరుగుతున్నాను. ఓవర్ యాక్షన్ చేయకుండా బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. అబ్బా, నా కోసం అంత త్యాగం ఏం చేయక్కర్లేదు. నువ్వే మంచం మీద దొర్లుతూ పడుకో, నేను బయట పడుకుంటా. ఆగండి ఆగండి. ఇప్పుడు మీరు బయట పడుకుంటే ఏమనుకుంటారు? మనం సరిగ్గా లేని సంగతి ఇంట్లో అందరికీ తెలియాలా? తెలుస్తుందని నేను రాత్రంతా నిద్ర లేకుండా ఉండాలా? మంచం మీద పడుకోమంటున్నాను కదా. నా వల్ల కాదు. ఈ ఇరుకు గదిలో నీతో పాటు నేను ఉండలేను. వద్దండి, నా మాట వినండి ప్లీజ్ అండి. ఏమైంది అల్లుడు గారు? అది నేను చెప్తాను నాన్న. నువ్వు ఉండవే. అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు కదా, మధ్యలో వస్తావేంటి? నువ్వు చెప్పు బాబు. ఏమైంది అల్లుడు గారు? కొత్త చోటు కదా, నిద్ర పట్టడం లేదా? దోమలు ఎక్కువగా ఉన్నాయేమో. మన ఇంట్లో దోమలు ఎక్కువేంటే? అబ్బాయికి ఏదో కావాలి. అమ్మయ్యా, లోపల మాట్లాడుకున్నది ఏం వినలేదు. ఇప్పుడు ఈయనేం వాగుతాడో ఏంటో. నువ్వు చెప్పు బాబు, ఏమన్నా కావాలా? అవునండి, ఒక చాప దిండు ఇవ్వండి. ఆ? అదేంటి బాబు, మంచం ఉంది కదా? ఏమే, అబ్బాయితో ఏమన్నా గొడవ పడ్డావా? అదేం లేదు నానమ్మా, ఆయనకి నడు నొప్పి. డాక్టర్ గారు నేల మీద పడుకోమన్నారు. మరి ఆ విషయం ముందే చెప్పవేంటమ్మా? రాగానే కషాయం ఇచ్చుంటే ఈ పాటికి నొప్పి మొత్తం తీసేసి ఉండేది. ఇప్పటికైనా భయపడాల్సింది ఏమీ లేదు. మొన్ననే నడు నొప్పికి మోకాళ్ళ నొప్పులకి అద్భుతమైన ఔషధం తయారు చేశాను. ఒక గ్లాసుడు తాగితే క్షణాల్లో నొప్పి మాయమైపోతుంది. ఇప్పుడే తెస్తానుండు. ఇదేంటి ఈ రంగులో ఉంది? ఇది నడు నొప్పని అబద్ధం చెప్పి అడ్డంగా ఇరికించేసినట్టుంది. తీసుకోండి అల్లుడు గారు. వద్దండి, నడు నొప్పి అదే తగ్గిపోతుంది. ఈలోగా ఇబ్బంది పడిపోరు. అసలు నేల మీద పడుకోవాల్సిన కర్మ మీకేంటి? తీసుకోండి, తాగండి.
ఉంటుంది, మెల్లగా తాగండి. చేదు మరీ ఎక్కువైనట్టుందిరా, తేనె పట్టించు. చూస్తావేంటే, వెళ్ళి తీసుకురా. ఇంత చేదుగా ఉందేంటి? ఇడివ్వు. ఏమండి, అల్లుడు గారు మందు తాగి మళ్ళీ తేనె తాగేశారు కదా, మరి మందు పనిచేస్తుందా లేక ఇంకో గ్లాస్ పట్టిస్తారా? వద్దు, నాకే మందు వద్దు. కంగారు పడకండి అల్లుడు గారు, ఈసారి తాగే మందేమి ఇవ్వలేండి. ఆ, ఆ, ఐ. మూలికలతో చేసిన తైలం, దీంతో నడుము మీద కాసేపు మర్దన చేస్తే తగ్గిపోతుంది. అది కూడా ఏం అవసరం లేదండి. అబ్బాయి మొహాట పడుతున్నాడు, నువ్వు రాయివే. నువ్వు షర్టు తీసి మంచం మీద పడుకో బాబు, వెళ్ళు. వద్దన్నాను కదా, నాకేం అవసరం లేదు. మీరు చాప తిండు ఇవ్వండి చాలు. అయ్యయ్యో, కషాయం తాగావు కదా బాబు, అస్సలు నేల మీద పడుకోకూడదు. చల్లదనం తగిలితే మందు పనిచేయదు. అయినా చేదు తట్టుకోలేకపోతున్నావని ఈ తైలం మర్దం చేయమంటున్నాను. అది వద్దంటే ఇందాకటి కషాయం ఇంకొక గ్లాస్ తాగండి. వద్దొద్దు, దానికన్నా మర్దనే మంచిది. తీసుకోమ్మా, ఇదిగోమ్మా. నొప్పెలా పోతుందమ్మా, కాస్త గట్టిగా రాయి. అయ్యో, చూసావా పాపం బాబు నొప్పికి ఎలా వెలివెల్లాడిపోతున్నాడో. అంత గట్టిగా నొక్కితే ఎవడైనా నొప్పికి అరుస్తాడే ముసల్దానా. ఒరే, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు గాని మనం వెళదాం పదండి. పదవే, పడుకుందాం పద. ఏంటి నిజంగా నడునొప్పున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాతో సేవలు చేయించుకోవడానికా? ఎవరెక్కువ చేస్తున్నారు, నువ్వా నేనా? నాకు నడు నొప్పుందని అబద్ధం చెప్పి కషాయం తాగిస్తావా? మొత్తం నా మీదున్న కసంతా తీర్చు. ఆపా దిండు లేకపోయినా బయట నేల మీదే పడుకుంటా. వెళ్ళండి,
ఈసారి నడుం నొప్పితో పాటు ముడుకుల నొప్పని కూడా చెప్తాను. 4 గ్లాసులు కషాయం తాగిస్తారు. వద్దులే. అయితే బుద్ధిగా ఈ రాత్రికి ఇక్కడే అడ్జస్ట్ అవ్వండి. మహానుభావా, మీ పక్కన పడుకుని మీ కాళ్ళ మీద కాళ్ళు చేతులు ఏం వెయ్యంలే. ఇంకెలా ఉండాలి? ఏదో అలా ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా అడిగిన దానికి పొడి పొడిగా సమాధానం చెప్తూ. అవును, మా అమ్మ నాన్నలు అల్లుడు గారు అని అంత మర్యాదగా పిలుస్తున్నారు కదా, అత్తయ్య గారు మావయ్య గారు అని మీరు కూడా తగ్గింది మామయ్య గారు. ఇంకా ఏమాత్రం నొప్పిగా ఉన్నా చెప్పండి అల్లుడు గారు. రాత్రిచ్చిన కషాయం ఇంకో 2 గ్లాసులు తాగితే మొత్తం తగ్గిపోతుంది. కషాయమా? వద్దొద్దు, తగ్గిపోయింది మామయ్య గారు.